ప్రెసిడెంట్ పాస్టర్ గారు వందనాలు బ్రదర్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. జలగకు ఇమ్ము ఇమ్ము కూతుర్లు ఇద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీళ్లు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినమునైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు, అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకోవచ్చు. మరి ముఖ్యంగా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి అయినా మా దినమును పొడిగించి ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. ఈ సాయంకాల సమయంలోనైనా మీ సన్నిధిలో ప్రభువా, మరి మేమంతా ఇలాగను కూడుకుని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం. అలాగని ప్రభువా, మరి నాయన మాలో ఉన్న విశ్వాసులందరి కొరకు ప్రార్థించాం ప్రభువా. మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాం. మరి మా మొరలను విజ్ఞాపనలను మీరు విని మీ చిత్తానుసారం నాయన వారిని స్వస్థపరచుకొని ప్రార్థించి వేడుకోవచ్చు. నాయన మృతులను సైతము లేపగలిగిన గొప్ప దేవ, అనారోగ్యంతో ఉన్న వారిని కేవలం నాయన మీ నోటి మాటతో ప్రభువా స్వస్థపరచగలిగిన గొప్ప వైద్యుడు అని మేము నమ్ముచు. నాయన విశ్వాసంతో మేమంతా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించి జవాబు అందించమని ప్రార్థిస్తాం. మరి నాయన స్వస్థపడిన ప్రతి ఒక్క బిడ్డ నాయన ఉత్సాహంగా మీ సన్నిధిలో నిలువబడి తండ్రి ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగిన అవకాశం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగని ప్రభా, మరి ఒకసారి నాయన మీ సన్నిధిలో నన్ను నిలవబెట్టుకొని ఏ జ్ఞానము లేని నాకు నాయన మీ యొక్క వాక్యము అలాగే సజీవ మాటలను నా నోటిలో ఉంచి నేను నీ నోటి బూరగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. నాయన మేమంతా కేవలము వినువారులా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని, ఎందు నిమిత్తమైతే మీరు ఆయన మేమంతా ఇలాగ కూడుకున్నామో ఆ ఆత్మీయ జ్ఞానం కొరకు నాయన మేము అనుదినము నేర్చుకునే వారముగా, ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకునే వారముగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ మీ సిలువను మోసుకొని నాయన మీ స్వార్థను చేపట్టే బిడ్డలుగా, మీ కొరకు ప్రాణం పెట్టే బిడ్డలుగా జీవించే భాగ్యము మాకును దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు నేను మరలా చదువుతున్నాను, ఒకసారి గమనించండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులు ఇద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కరణి గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. సో సామెతల గ్రంథము, ముఖ్యంగా సామెతల గ్రంథము నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశాలు లేక జీవితానికి ఉపయోగపడే సూత్రాలు అనేకమైనవి ఉన్నాయి అని అంటా నేను అంగీకరిస్తారా మీరంతా? అవును పాస్టర్ గారు. సామెతలు కేవలం మనము చదువుకోవడానికో లేక బట్టి పట్టడానికో కాదు, కానీ మా అనుదిన జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితం యొక్క సారాన్ని వీరంతా కూడా జ్ఞానులైన వారు పొందుపరిచారు. అయితే ఈ 30వ ఈ గ్రంథంలో 30వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే దీన్ని ఎవరు రాశారు అని కనుక చూస్తే మొదటి వచనంలో మనకి ఎవరి పేరు రాయబడి ఉంది? ఇక్కడ ఆగూరు అనే రచయిత గురించి రాయబడి ఉంది. ఈ ఆగూరు పలికిన మాటలు, ఎవరి ఆగూరు అంటే ఈయన గురించి ఎక్కువగా ఇంట్రడక్షన్ లేదు, కానీ యూకే అనే ఆయన కుమారుడు. చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఈయన సొలొమోను గారు ఉన్న కాలంలో, ఆయన కాలంలో సమకాలికుడు
ఈయన అని చెప్పి చాలా మంది చరిత్రకారులు చెప్తుంటారు. ఈయన రాసే రచనలను బట్టి చెప్తుంటారు. అయితే ఇక్కడ ఈయన రాస్తున్న రచన లేక ఈ యొక్క సామెతలు ఎవరితో మాట్లాడుతూ రాస్తున్నాడు? ఆ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఈ ఇద్దరు ఎవరు అని కనుక ఆలోచిస్తే, ఈ ఇద్దరిని కూడా చరిత్రకారులు వారి శిష్యులై ఉండొచ్చు, లేక ఆయనను అనుసరించే స్నేహితులై కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే హెబ్రీ భాషలో ఈ ఆగూరు అనే పదానికి అర్థము కలెక్టర్ అని అర్థం. కలెక్టర్ అంటే వన్ హూ కలెక్ట్స్, పోగు చేసేవాడు అని అర్థం. అయితే ఇక్కడ ఈయన తన రచనల ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అని అంటే, ఇక్కడ 15వ వచనంలో జలగ అనే ఒక ప్రాణి. జలగ తెలుసు కదా మీకు? ప్రాణి తెలుసండి, రక్తం పీల్చేస్తుంది. రక్తం పీలుస్తూ ఉంటుంది. రక్తం ఎందుకు పీలుస్తుందంటే అదే దాని ఆహారం. మిగిలిన జంతువులలో కానీ అలాగే మనుషులదైనా కానీ రక్తాన్ని పీల్చుతుంది, ఎందుకంటే దాని ఆహారం అదే. అలాగా పీల్చే జలగకు 2 కుమార్తెలు ఉన్నారట. ఆ 2 కుమార్తెల పేర్లు ఏంటి? ఇమ్ము అంటే అర్థం ఏంటి? ఇవ్వమని. ఇవ్వు ఏదైనా ఇవ్వు అని ఒకసారి అడిగామనుకోండి, జనరల్ గా సోహో ఇవ్వండి అని అర్థం ఇస్తాం. పదే పదే ఇవ్వు అని అంటున్నాం అనుకోండి, అంటే ఇచ్చినది వారికి సరిపోలేదు అని, ఇచ్చిన దాంతో తృప్తి కలగలేదు అని, ఇంకా కావాలి ఇమ్ము అని. అంటే జలగ అనే ప్రాణికి ఉన్న 2 కూతుర్ల ద్వారా ఆ 2 కూతుర్లకు ఇమ్ము అని పేరు పెట్టాడు ఈయన. వారి యొక్క స్వభావం కూడా ఏంటంటే, ఇచ్చిన వాటితో సంతృప్తి చెందే స్వభావం కాదు, ఉన్న వాటితో సంతృప్తి చెందే స్వభావం కాదు, ఇంకా కావాలి అనంటే, దీని ద్వారా ఈ యొక్క ఆగూరు రచయిత మనకి ఏం తెలియజేయాలి అనుకుంటున్నాడయా అంటే, దురాశ అనే దాని గురించి తెలియజేయాలనుకుంటున్నాడు. ఆశ అంటే ఏంటి? ఆశకు దురాశకు తేడా ఏంటి? ఆశ అంటే దురాశ అంటే స్వార్థంతో కూడినది, కావాలని ఆశపడడం. ఆశ అంటే మనకు అవసరమైంది, దురాశ అంటే ఎక్కువ ఆశ అనమాట, ఆశను మించింది. ఆశ అనేది అందరికీ ఉండేదే. అంటే ఏదైనా ఒకటి కావాలి అని కోరుకోవటం ఆశ. మనకు లేనిది, మనకు అవసరమైనది కావాలి అని కోరుకోవటం ఆశ. కావలసినది దొరికినప్పుడు దానిని మించి ఇంకా కావాలని కోరుకోవటం దురాశ అవుతుంది. అంటే కలిగిన దానితో తృప్తి పడకుండా ఇంకా కావాలి అని అనుకోవటం ఒక దురాశ అవుతుంది. ఈ దురాశ మానవుని జీవితంలో అది డబ్బులో అయినా ఉండొచ్చు, అధికారంలోనూ ఉండొచ్చు, ఇంకా ఎటువంటి వాటిలోనైనా చాలా వాటిల్లో ఇది కనబడుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా చూస్తే చాలా మందికి ఆశ కంటే దురాశ ఉంటుంది ఎక్కువ. ఇంకా కావాలి, ఎంతగా హద్దు ఉంటుందా దానికి? ఏమన్నా పోనీ ఆశపడడానికి ఏదన్నా హద్దు ఉందా? ఒక లిమిట్ ఉందా? ఇంతే కావాలి అనడానికి హద్దే లేదు. సో ఇంకా కావాలి అనే దురాశ అనే దాన్ని గురించి ఆయన చెప్తూ కొన్నింటిని వాటితో పోలుస్తూ ఉన్నాడు. దేంతో పోలుస్తున్నాడంటే, తృప్తి పడనివి 3 కలవు. అంటే వీటికి ఎప్పుడు తృప్తి అనేది ఉండదు, ఎంతన్నా ఇవ్వు వాటికి తృప్తి ఉండదు. చాలును అంటాం. చాలును అంటే భోజనం మనము మన కడుపు పట్టినంత వరకు తింటామా, లేకపోతే ఇంకా తింటూనే ఉంటామా? చాలినంతగానే తింటామండి. చాలినంత వరకు తింటాము. ఇంకా పెడుతుంటే ఏమంటాం? వద్దు అంటాం. చాలు అంటాం. చాలు అనని వ్యక్తి కనపడితే ఎలా ఉంటుంది? వీడు మనిషా లేకపోతే ఇంకేంట్రా బాబు అనుకుంటాం.
ఎందుకు? చాలు అనకుండా ఎంత పెట్టినా వెళ్తూనే ఉంది లోపలికి, ఎంత ఇస్తున్నా కానీ అది లోపలికి వెళుతూనే ఉంది. అలాంటివి కొన్ని ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు ఆయన. వాటి గురించి చెప్తూ ఆయన చెప్పినవి 3 కాదు 4 ఉన్నాయి అంటున్నాడు. చాలు అనమాట. ఎప్పుడు అవేంటయ్యా అంటే, మొదటిది పాతాళం, రెండవది కనని గర్భము, మూడవది నేల, ఆరిన నేల అని చెప్పుకోవచ్చు, నాలుగవది అగ్ని. ఈ ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకునే ముందుగా రైటర్ అసలు అంటే ఈ రచయిత మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, దురాశ దుఃఖానికి చేటు అని మనం చిన్నప్పుడు చదువుకున్నామా? గ్రీడ్ బ్రింగ్స్ సారో అనే మాటను మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మన పుస్తకాల్లో మోరల్ సైన్స్ లో ఎప్పుడు ఉంటుంది, దురాశ పడకూడదు, దురాశ దుఃఖానికి చేటు అని చెప్పి, గ్రీడ్ బ్రింగ్స్ సారో అని చెప్పి చెప్తాం. ఈ గ్రీడ్ అనేది ఒక స్వార్థపూరితమైన కోరిక. నాకే కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, అది డబ్బైనా అధికారమైనా. ఇది మన ప్రభు అయిన క్రీస్తు వారు కూడా ఈ యొక్క గుణము నుంచి జాగ్రత్తగా ఉండండి అని మనలను హెచ్చరించారు. చూద్దాం అన్నమాట. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన భోజనముకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. లోభమునకు సృష్టి. మరియు ఆయన ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి అంటూ, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. జాగ్రత్త పడుడి అంటూ, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించుట అంటే ఏంటి? కలిమి అంటే ఏంటి? ధనం, సమృద్ధి కలిగి ఉండటం. సో ఒకరు బాగా వృద్ధి పొందుతున్నారు, లేకపోతే డబ్బు సంపాదించుకుంటూ చాలా ఆస్తులు కూడగట్టుకుంటున్నారంటే అవన్నీ ఆయన జీవానికి కారణము అవవు. అవన్నీ ఆయన జీవించగలవా? జీవింప చేయగలవా? నిత్య జీవాన్ని అందించగలవా? లేదు. ఇక అంత డబ్బున్నా గానీ అనారోగ్య స్థితి వచ్చినప్పుడు అతన్ని కాపాడగలవా? లేవు. సో కాపాడలేవు. కలిమి విస్తరించుట అనేది ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడు. కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనడు. జీవము దేనిలో ఉందో తెలుసుకోవాలి. నిత్య జీవం ఇచ్చే శాశ్వతమైన జీవితాన్ని, లేకపోతే నిత్య జీవాన్ని ఇచ్చే క్రీస్తును విడనాడి మనము దేన్ని పట్టుకుంటున్నాం? దేన్ని వెంటాడుతున్నాం? డబ్బును వెంటాడుతున్నాము. ఈ లోకంలో అశాశ్వతమైన వాటి వెనకపడుతూ ఉన్నాం. క్రీస్తు ఎప్పుడైనా అలా చేశాడా? క్రీస్తు ఎప్పుడైనా ధనము గురించి కానీ అధికారము గురించి కానీ వెంటబడ్డా? కావాలని లేదండి, లేదు, కోరుకోలేదు. ఇంకా లేఖనాలు చెప్తున్న ఆయన మన నిమిత్తం పేదవాడయ్యాడు. మరియు ఆయనకి మనలాంటి 2 బెడ్రూమ్ హౌస్ లేదు. ఆయనకు మనలాంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ లేదు. ఆయనకు మనలాంటి ఒక సెంటు జాగా లేదు. ఆయనకు మనలాంటి ధనము లేదు. ఉందా? తలదాచుకోవడానికి స్థలం ఉందా క్రీస్తుకు? లేదు. తలదాచుకోవడానికి లేదు. చూసారా? మరి ఆయన కూర్చుకొనని ఆయన మార్గంలో నడిచే మనకెందుకు ధనాపేక్ష, దురాశ, వస్తువుల యందు, అశాశ్వతమైన వాటి యందు ఎక్కువ ఇంకా కావాలి అని తృప్తి పడని జీవితాలు ఇంకా మనకున్నాయేమో. క్రీస్తు చాలా గట్టిగా చెప్తూ ఉన్నాడు, ఈ లోకమందు ధనమును కూర్చుకొనవద్దు అని అంటున్నాడు. కూర్చుకున్నా కానీ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నీ భర్తలో నీతో పాటు తీసుకోగలవా? నీ పెట్టెలో ఒకవేళ బలవంతంగా పెట్టినా కానీ అవి నువ్వు తీసుకోగలవా? తీసుకుని వెళ్ళగలవా? మనం సంపాదించిన ఆస్తి మొత్తము మనతో పాటు పెట్టినా కానీ
తీసుకెళ్ళలేదు. అలెగ్జాండర్ గారు తెలుసు కదా, అలెగ్జాండర్ ద గ్రేట్ తెలుసా మీకు? తెలుసండి అలెగ్జాండర్ గారు? తెలుసండి, తెలుసు. ఆయన చనిపోతూ ఆయన చెప్పిన కోరిక, ఆయన 2 చేతుల్ని పైకి పెట్టేసేసి అలాగే సమాధి చేయమని చెప్పాడు. అంటే 2 చేతుల్ని ఇలా చూపిస్తూ, అంటే ఒట్టి చేతులతో నేను వెళ్ళిపోతున్నాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని అంటే దానికి ముందు, చనిపోక ముందు ఆయన గొప్పవాడా, ధనవంతుడా అంటే ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించిన వాడు. ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అంటే ఎంత ఆస్తి ఉండొచ్చు, లేకపోతే ఎంత స్థాయి ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. అలాంటి వ్యక్తి కూడా ఖాళీ చేతులతో నేను వెళుతున్నాను, మరియు వైద్యులే నన్ను మోయాలి అని చెప్పాడట. వైద్యులే నన్ను మోయాలంటే వైద్యులు సహితము కూడా నీ ప్రాణాన్ని కాపాడలేరు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎంత గొప్ప వైద్యుని తీసుకొచ్చినా నువ్వు, ఆయన నీకు ప్రాణము పోయలేడు. నీ కలిమి విస్తరించినంత మాత్రాన అది నీ జీవానికి మూలము కాదు అని ప్రభు అయిన క్రీస్తు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడు. సో ఆయన అందుకే ఏమీ కూర్చుకోలేదు ఇక్కడ, అందుకే స్థలము లేదు. పరలోకమందు ధనాన్ని కూర్చుకోవడానికి మనము వెంపర్లాడాలి, ఎందుకంటే అక్కడ ఉండేది శాశ్వతమైనది. సో పరలోకంలో నీ స్థలం కోసం నువ్వు కష్టపడాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ యొక్క ధనాపేక్ష గురించి కానీ, దురాశను గురించి కానీ ఒక మాట తన శిష్యుడైన తిమోతి గారికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ముందుకెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 మరియు 10 వచనాలను చూద్దాం. ధనవంతులవుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. చూడండి, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలను పడుతురు. ధనాపేక్ష ఉంటే ఆటోమేటిక్గా నిన్ను ఎటు తీసుకెళ్తుంది? అది రైట్ పాత్రలో వెళ్లకుండా రాంగ్ రూట్లోకి తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగే అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. అసలు కీడు అనేది దగ్గరకు వస్తుంది అని అంటేనే ధనాన్ని గురించి అతిగా అపేక్షించడం, అతిగా కావాలి అని కోరుకోవటం. అతిగా కావాలి అని కోరుకునేటప్పుడు ఏం చేస్తాం? మనము దానికోసం అతిగా వెంబడబడతాం. ఏదైనా అతిగా చేయటం వల్ల అది మన శరీరానికైనా మనకైనా హానికరమైనది అని చెప్తాం. అలాగే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాస్తూ అంటూ ఉన్నాడు, అసలు ధనం గురించి అపేక్షించడం కానీ, ధనం గురించి వెంబడించడం కానీ విగ్రహారాధనతో సమానం అంటున్నాడు. చూద్దాం అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని గమనిద్దాం. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యంనకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను. అంటే లోబి అయి ఉంటే అతడు విగ్రహారాధికుడు అని అర్థము. అంటే ధనాపేక్ష ఎవరికైతే ఉంటుందో ఆటోమేటిక్గా అది విగ్రహారాధనతో సమానము. అంటే అర్థం ఏంటి? ఆరాధించవలసిన లేక పూజించవలసిన క్రీస్తు స్థానంలో ఏముంటుంది? ధనమే ఎక్కువగా ధనం ఉంటుంది, ధనాన్ని సంపాదించాలని ఒక ఆశ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా దేవుడు ఉండాల్సిన స్థలంలో దేవుడు వెళ్ళిపోయి దేంతో నువ్వు రీప్లేస్ చేస్తున్నావు? ధనంతో రీప్లేస్ చేస్తున్నావు. కాబట్టి సో ధనం గురించి అపేక్షించడం కూడా ఒక విగ్రహారాధన. ఎక్కువ ధనం గురించి ఆశపడటం కూడా విగ్రహారాధన.
ఎందుకనంటే క్రీస్తు అప్పుడు నీ దగ్గర నుంచి మరుగైపోతున్నాడు. సో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నట్లుగానే ధనాపేక్ష విగ్రహారాధనతో సమానమని పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇది అనంటే, ఆగూరు గారు మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు అనంటే, తృప్తి పడనవి 3 కలవు, చాలును అననివి 4 కలవు అంటున్నాడు. చాలును అనమాట వాటి జీవితంలో. అంటే ఇంకా కావాలని కోరుకునేవి కొన్ని ఉన్నాయి అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఎక్కువ దురాశ ఉండటము కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. కరెక్ట్ కాదు అంటున్నాడు. సో ధనాపేక్ష కలిగి ఉండటము మంచిది కాదు అని చెప్తున్నాము. అలాంటప్పుడు మరి ఏది కలిగి ఉండటం మంచిది అని కనుక మనం ఆలోచిస్తే, మనకు కలిగి ఉన్న దానిలో సంతృప్తి పడటం అనేది మంచిది అని లేఖనాలు కూడా చెప్తున్నాయి. కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడటము అనే మాటను పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తారు. మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండండి. అలా కాకుండా నాకు లేనిది ఇంకా కావాలని కోరుకోవడం. అయితే ఇక్కడ ఆగురు గారు మనకి చెప్తున్న వాటిలో 4 కలవు అంటున్నాడు కదా. ఆ 4లో మొదటిది ఏంటి అనుకున్నాము? పాతాళము. ఇది చాలా మందికి క్లారిటీ ఉండదు. పాతాళం అనేది ఎక్కడుంది, పాతాళం అంటే ఏంటి, ఎవరుంటారు, ఎలా ఉంటారు, ఎవరెవరు వెళతారు, ఇవన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది వీటిలో. ఎందుకంటే రకరకాల పేర్లు ఉంటాయి. ఈ పేర్లన్నీ ఆటోమేటిక్గా ఒక దగ్గరికి ఒకలాగే కనబడుతూ ఉంటాయి. యాక్చువల్గా పాతాళము అనేది కనుక చూస్తే, పాత నిబంధన కాలంలో మృతులు ఉండే లోకము, చనిపోయిన వాళ్ళు వెళ్ళే లోకం ఇది. దానిని పాత నిబంధన కాలంలో దాని పేరు అప్పుడు పాతాళం అని కాదు పిలిచేది, షియోలు అని పిలిచేవాడు. షియోలు అంటే మృతులు ఉండే లోకం అంటే పాత నిబంధన కాలం వరకు, అంటే క్రీస్తు పునరుత్థానము చెందనంత వరకు, అంటే క్రీస్తు వచ్చి ఆయన మరణించి పునరుత్థానము కానంత వరకు మృతులు ఉండే లోకాన్ని ఏమని పిలిచేవాళ్ళు? షియోలు అని పిలిచేవాళ్ళు. ఏంటది? షియోలు గుర్తుపెట్టుకోండి, షియోలు అని పిలిచేవాళ్ళు. ఈ షియోలులోనే పాతాళం ఉంది. దాన్నే హెదెస్ అంటారు. దీనిలోనే పాతాళం ఉంది, ఇదే హెదెస్ అంటారు. ఇప్పుడు మనకి క్లారిటీగా చెప్పాలంటే, ఒక రకంగా షియోలు అంటే మృతుల లోకములో నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు. చనిపోయిన అందరూ అక్కడికే వెళ్తారు. అయితే నీతిమంతులు ఉండే ప్రదేశానికి ఒక పేరు ఉంటుంది, అనీతిమంతులు ఉండే వాళ్ళ యొక్క ప్రదేశానికి ఒక పేరు ఉంటుంది. జనరల్గా మనము బైబిల్ ప్రకారము నీతిమంతులు ఉండే ప్రదేశాన్ని మనము 2-3 పేర్లతో పిలుస్తాం. అదేంటి అనంటే, అబ్రహాము రొమ్ము లేక అబ్రహాము పక్క అని పిలుస్తాం. ఏంటంటే ఈ ప్రదేశం ఏంటి అనంటే ఒక కంఫర్టబుల్ జోన్. అంటే నీతిమంతులైన మృతులు మరణించిన తర్వాత కంఫర్ట్ గా లేక ఆదరణ పొందుతూ ఉండే ప్రదేశము. అబ్రహాము రొమ్ము అయినా చెప్పచ్చు, అబ్రహాము పక్క అయినా చెప్పచ్చు. ఇప్పుడు అనీతిమంతులు ఉండే ప్రదేశం ఉంటుంది చూసారా, అదే పాతాళం. ఈ యొక్క పాతాళములో అనీతిమంతులు శిక్షను అనుభవిస్తూ ఉంటారు. వీరంతా కూడా తీర్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తీర్పు దినాన కొందరు సజీవులు, కొందరు నిత్య జీవానికి, కొందరు నిత్యముగా హేయులగటానికి. ఇప్పుడు అనుభవిస్తున్న శిక్షతో పాటు ఇంకా లాస్ట్ శిక్ష అంటే అది మరణం, అగ్నిగుండం, ఆ శిక్ష కొరకు. సో ఇక్కడ ఇలాగా అసలు పాతాళములోనికి లేక ఇలాంటి లోకానికి పంపించేది ఎవరు?
పాతాళానికి అధిపతి సాతాను. సాతాను. పాతాళం అని కాదు, మృతుల లోకము లేక పాతాళానికైనా పంపించడానికి అధికారము లేక అధికారి మన దేవుడే. యెహోవాయే దేవుడే తీర్పు మృతులను లేక సజీవులనైన వారిని కూడా పాతాళంలోనికి పంపించగలిగిన శక్తి కలిగిన వాడు. ఎందుకు సజీవులైన వారిని అని అంటున్నానంటే, పాతాళం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ ఏంటి? ఒకటి చెప్పండి, ఇన్సిడెంట్స్ ఏంటి అని అంటే లాజరు, అబ్రహాం. అది కొత్త నిబంధన గ్రంథము. అది లేనట్టుంది సజీవులుగా పాతాళంలోనికి వెళ్ళడము అనే సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలుని పైకి రప్పిస్తారు సౌలు కర్ణపిశాచి దగ్గరికి. ఇంకా ముందు సజీవులను మృతులుగా, సజీవులను పాతాళంలోకి పంపించడం అనే సంఘటన అనగానే మన జ్ఞాపకం వచ్చేది, చిన్న హింట్ చెప్తాను మీకు, కోరహు కుమారులు. గుర్తొచ్చిందా? భూమి నెరవేరుస్తుంది. భూమి నెరవేర్చి అప్పుడు సజీవులను పాతాళంలోకి తీసుకెళ్ళిపోయి జనరల్గా చచ్చిపోయినప్పుడు మృతుల లోకములోకి వెళితే అందులో షియోలు అనేది మృతుల లోకము, అందులో పాతాళం అనేది శిక్షను అనుభవించే ప్రదేశం అనుకుందాం. ఇప్పుడు అందులోకి వెళ్ళాలి అని అంటే చనిపోయిన తర్వాత జనరల్ గా వెళ్తారు, కానీ సజీవులను కూడా అందులోకి పంపించగలిగిన శక్తి ఎవరికి ఉందట? ఎవరికి ఉంది? దేవునికి. ఓకే, ఉంది. ఓ మాట మనం చదువుకుందాం. ఆ మాట మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. జనులను సజీవులనుగా మృతులనుగా చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. సో సజీవులను కూడా పాతాళంలోకి పంపించగలడు. సో ఈ పాతాళం అనేది మనం ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారము అనీతిమంతులు శిక్ష అనుభవిస్తూ ఉండే ప్రదేశము అనుకున్నాం. ఇందాక ఉదయం గారు చెప్పినట్టు ఇంకా క్లారిటీ కావాలి అని అంటే కొత్త నిబంధన గ్రంథంలో ధనవంతుడు, లాజరస్. ధనవంతుడు ఏ ప్రదేశంలో ఉన్నాడు? లాజరస్ పాతాళంలో, నరకంలో అనుభవిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? లాజర్ ఎక్కడున్నాడు? ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రహాము రొమ్ము అనేది ఇట్స్ ఎ కంఫర్టబుల్ ప్లేస్. అంటే మృతులైన వారు, నీతిమంతులైంది మృతులైన వారు పాక్షికముగా ఆదరణ పొందే ప్రదేశం. ఎందుకంటే తీర్పు ఇంకా రాలేదు కదా. సో తీర్పు పొందు వరకు వాళ్ళు ఆదరణ పొందుతూ అక్కడ ఉంటారు. అనీతిమంతులై మరణించిన వాళ్ళు ఎక్కడుంటారు? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళ లోకంలో ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి మధ్య ఏమైనా తేడా ఉందా? వీళ్ళిద్దరికి మధ్య ఒక పెద్ద అగాధం ఉంది, ఒక అగాధ నది ఉంది. అగాధం ఉంది. సో ధనవంతుడగుట, ఇందాక మనం చెప్పాం, ధనాపేక్ష కలిగి ఉండుట సమస్త కీడులకు మూలము అని అంటే, ధనవంతుడు అయి ఉన్నాడు అని అంటే బై నేచర్ ధనవంతుడు అయి ఉండటం వేరు, కానీ ధనాపేక్ష కలిగి విపరీతముగా సంపాదించుకున్నవాడు వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటి? పాతాళానికే. ధనవంతుడు అక్కడి నుంచి లాజర్ని పంపించు అని అడుగుతూ ఉన్నాడు. మధ్యలో పెద్ద అగాధం ఉంది, వెళ్ళగలిగే అవకాశం లేదు. అయితే సజీవులను కూడా మృతులుగా, అంటే ఈ యొక్క లోకానికి పాతాళంలోనికి పంపించగలిగిన వాడు యెహోవాయే అని మనము చదువుకున్నాం. యెహోవాయే అని చదువుకున్నాం. అయితే ఈ పాతాళము ఏదైతే మనము పాతాళం అని చెప్పుకుంటున్నామో అది ఎవరిని పట్టుకుంటుంది? అసలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామనంటే, ఎవరిని పట్టుకుంటుందంటే బేసికల్గా పాపులను పట్టుకుంటుంది. చూద్దామన్నమాట. కీర్తనల గ్రంథము 36వ
క్షమించండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఇది కూడా క్షమించండి, రాంగ్ రిఫరెన్స్ ఇది. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళంలోకి పోకుండా వారి ఆత్మను నీవు తప్పించదు. ఇది కూడా మనకు కనెక్టెడే, కానీ పాపులను పట్టుకుంటుందని యోబు గ్రంథంలో ఉంటుంది. క్షమించండి, మర్చిపోయాను. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఎవరిని పట్టుకుంటుంది? అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. సో పాపులు ఎవరైతే ఉన్నారో పాపులను పట్టుకోవడానికి పాతాళము వెనకాడదు, పట్టుకుంటుంది. సో ఈ పాతాళము అనగానే మనకు గుర్తొచ్చే ప్రదేశము ఏం ప్రదేశం అయ్యా అనంటే అగ్నిలాగా యాతన పెట్టే స్థలము. అగ్నిలాగా యాతన పెట్టే స్థలము. ధనవంతుడు ఎలా ఉన్నాడు? దాహంతో ఉన్నాడా? అక్కడ ఎందుకు మంచినీళ్ళు అడుగుతున్నాడు? ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దాహంతో. చూద్దాం అన్నమాట. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం గమనిద్దాం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. అగ్ని జ్వాలలతో యాతన పడుచున్న ప్రదేశం ఏంటి అని అర్థమైంది ఇప్పుడు మనకి. అగ్ని జ్వాలలతో యాతన పడుతున్న ప్రదేశం ఏంటి? పాతాళము. సో పాతాళములో పాక్షికముగా నీ యొక్క ప్రవర్తనకు లేక నీకు శిక్ష పడుతూ ఉంటుంది. పాక్షికముగా శిక్షను అనుభవిస్తూ ఉంటావు. అంటే అక్కడ అగ్నితో అక్కడ మండుతుంది, ఆయనకి దాహం వేస్తూ ఉంది, విపరీతమైన బాధపడుతూ ఉన్నాడు. అంటే అగ్నిలాగా యాతన పెట్టే స్థలం అనేది పాతాళము. సో ఈ పాతాళము బేసికల్ గా పాపులను పట్టుకుంటుంది అని చెప్పి మనకు అర్థమైంది. పాపులను పట్టుకుంటుంది అని అర్థం. సో పాపులను పట్టుకుండే ప్రదేశానికి మనము వెళ్ళడానికి ఇష్టపడతామా, లేకపోతే వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్త పడతామా? వెళ్ళకుండా ఉండడానికి జాగ్రత్త. మనము సామెతల గ్రంథంలో చదువుకున్నాము, పిల్లవాడిని బెత్తంతో కొట్టని ఎడల వాడు పాతాళమునకు చేరుతాడు అని చెప్పి చెప్తారు. అంటే అర్థం ఏంటి? బెత్తంతో కొట్టి అతనిని సరైన మార్గంలో పెట్టని ఎడల అతను ఎన్నుకునే మార్గాలు అతను ఎటువైపుకు తీసుకెళ్తాయి? ఆ పిల్లవాడి యొక్క జీవితాన్ని పాపం వైపు తీసుకెళ్తాయి. పాపం వైపు తీసుకెళ్తే పాపి ఎవరిని పట్టుకుంటుంది? పాపిని ఎవరు పట్టుకుంటారు? పాతాళం పట్టుకుంటుంది కదా. సో బెత్తంతో నువ్వు అతన్ని కొట్టి సరిచేయకపోతే సరైన దారిలో పిల్లవాడు వెళ్ళడు, అతడు పాతాళమునకు దిగిపోవచ్చు అని చెప్తాడు. సో పాతాళానికి దిగిపోవుట అనేది ఎంత భయంకరమైన శిక్ష అని కనుక మనం ఆలోచిస్తే, మనం ఇంతకుముందు కొన్ని ఒక వాక్యం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీకు? ఇంప్రికేటరీ సాంగ్స్ అని ఒక వాక్యం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందా మీకు? ఎవరైనా ఒకరి కీడును కోరుకోవటం, ఎవరైనా ఒకరు చనిపోవాలని కోరుకోవటం, లేకపోతే వారి బిడ్డలను నాశనం అవ్వాలని, అదొక దావీదు కీర్తన. ఎస్, అది చదువుకున్నాం, గుర్తుందా? జ్ఞాపకం ఉందా? సో మనం ఇప్పుడు కోరహు కుమారులు ఎలాగ సజీవులుగా పాతాళంలోనికి వెళ్ళిపోయారో అంత గొప్ప శిక్షను వేయమని మన కీర్తనల గ్రంథంలో మనం చూద్దాం అన్నమాట. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం. 55వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిద్దాం.
55వ అధ్యాయం 15వ వచనం. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనం వారి నివాసంలోను వారి అంతరంగమునందు ఉన్నది. సజీవులుగా పాతాళలోకి వెళ్ళటం సాధ్యమా? దేవుని ఇదిని బట్టి కూడా అక్కడ నిర్గమకాండంలో కూడా పాపం చేసిన వాళ్ళు సజీవంగానే దిగిపోయినారు కదా భూమిలోకి. కౌరవ కుమారులు ఎలా దిగిపోయారు? బతికుండగానే దిగిపోయారా, లేకపోతే సజీవులుగా ఉండగానే వెళ్ళిపోయారా? నేల నెరవిడిచినప్పుడు వాళ్ళు చనిపోయి లోపల పడ్డారా? సజీవంగా ఉన్నప్పుడే. సజీవులుగానే మృతుల లోకమైనా, లేకపోతే ఈ పాతాళములోనికి పడిపోయే, అలాగ పడిపోవాలి అని శిక్షను కోరుకోవటం చాలా భయంకరమైన శిక్ష అని చెప్పి ఇక్కడ మనకి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం అసలు ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇది అని కనుక మనం ఆలోచిస్తే, ఇలాంటి అగ్నిలాగా యాతన పెట్టే పాతాళము అనీతిమంతులుగా ఉన్న వారికి, ధనవంతులైన వారికి శిక్షను వేసి పాక్షికంగా పునరుత్థానం తీర్పు దినం వరకు శిక్ష విధిస్తూ ఉండే ఈ పాతాళం, విపరీతమైన బాధను కలుగజేసే ఈ పాతాళము నాకు ఎటువంటి ఆశ ఉన్నదో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఎటువంటి ఆశ ఉంది దానికి అంటే, విపరీతమైన ఆశ పెట్టుకుంటుందట. అది విపరీతమైన ఆశ పెట్టుకుంటుందని మన యెషయా గారు తన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దామా? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించు వారును పడిపోవుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొని ఉన్నదట. అంటే గొప్ప ఆశ పెట్టుకొని అంటే, ఈ రోజు నేను మ్యాక్సిమం ఎంతమంది కావాలంటే అంతమంది నేను నా లోపలికి తీసుకోవాలి. పాపులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది, ఎంతమంది ఎక్కినా దానిలో స్థలం ఉంటుందంట. ఇంకా దాన్ని పురాణాల్లో మనం చదువుకున్నట్టు పుష్పక విమానం అంటారు. ఎంతమంది ఎక్కినా అందులో ప్రదేశం ఉంటుందట. అంటే దానిలో సీటింగ్ కెపాసిటీ అనేది ఎండ్ ఉండదు దానిలో. అలాగే ఈ పాతాళానికి ఎంతమంది వెళ్ళినా లోపలికి అందులో ఫిల్ అవ్వరు. అపరిమితమైన ఆశ పెట్టుకొని ఎలా ఉందంటే, అది నోరు తెరుచుకొని ఉన్నది. నోరు తెరుచుకొని ఉన్నదంటే ఒక మ్యాన్ హోల్ లాగా. మనం నడుస్తున్నాం అనుకోండి, నడుస్తున్న మధ్యలో, రోడ్డు మధ్యలో మ్యాన్ హోల్ ఉంది. మ్యాన్ హోల్ కి పైన మూత తీసుంది అనుకోండి, ఏం జరుగుద్ది? లోపల పడిపోతారు చూసుకోకుండా. సో పాతాళం కూడా అట్లా నోరు తెరుచుకొని రెడీగా ఉంది. పాపం ఎవరు చేస్తారా, పాపులు ఎవరైతే ఉన్నారా వారిని పట్టుకుందామని చెప్పేసి రెడీగా ఉంది. మరి తప్పించుకోవడం ఎలాగా? మ్యాన్ హోల్లో ఓపెన్ చేసి ఉంది. మరి నువ్వు ఎలా తప్పించుకుంటావు దాని నుంచి? చూసుకొని దారి పక్కన నడచాలి. జాగ్రత్తగా దాన్ని గమనించి పక్క మార్గము, మంచి మార్గంలో గుండా నడవాలి. అంటే లేక అది నీ చేత కాదనుకుందాం, అది నీ చేత కాదు, అలా దాటటము నీకు ఎక్కడుందో తెలీదు, దాటడం చేత కాదు. అప్పుడేం చేస్తావు నువ్వు? పక్కన వెళ్ళిపోతాం. వేరే ఎవరిని సహాయం అడుగుతావు? అతను కూడా నీలాంటి వాడైతే అతనికి కూడా మ్యాన్ హోల్ దాటడం తెలీదు. అతను నువ్వు సహాయం అడిగితే ఎవరిని అడుగుతావు సహాయం? నువ్వు ఎట్టి వారిని సహాయం అడగగలగాలి నువ్వు, లేక ఎట్టి వారి మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి. దేవుని మీద, దారి తప్పించి దాని నుంచి కాపాడేవాడి మీద. దారి తప్పించి లేక ఆ దారి నుంచి మరల్చి మనను క్షేమంగా తీసుకెళ్ళగలగల వ్యక్తిని మనము నమ్మాలి, లేక విశ్వసించాలి. ఆయన మీద భారం వేసి నడవాలి. అంటే అగ్నిలాగా యాతన పెట్టే పాతాళం నుంచి కూడా కాపాడగలిగిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారా?
ఉన్నారు మా ప్రభువైన కోసం రక్తం యేసుక్రీస్తు ఆ చిందించి వ్యక్తి ఎలాంటి మరణించిన వ్యక్తి అయి యేసుక్రీస్తు ఉంటాడు అనంటే పాతాళము మీద అధికారం కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. పాతాళము అతనిని ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది. అలాంటి వ్యక్తికి పాతాళం మీద అధికారం ఉంటుంది. దాని తాళం చెవులు కూడా ఈయన దగ్గర ఉంటాయి. సో ఆయన పంపించాలనుకుంటే అందులోకి పంపించగలడు, లేదు అనుకుంటే కాపాడి పంపగలడు. సో నీ మీద ఆధారపడి ఉంది ఏంటి, అటుగుండా వెళ్ళాలా లేదా. అదైతే నోరు ఎప్పుడు తెరుచుకొని ఉంటుంది, దాని నోరు మూత పడదు. పాతాళం యొక్క నోరు మూత పడదు, అపరిమితముగా నోరు తెరుచుకొని ఉంటుంది. ఎప్పుడు ఆ మ్యాన్ హోల్ క్లోజ్ ఉండదు. నువ్వెన్ని కంప్లైంట్లు అని చెప్పు, అది ఉండదు. దాని ఆశ లాంటిది. ఇంకా తీసుకోవాలి, ఇంకా తీసుకోవాలి, నాకు ఇంకా కావాలి, మనుషులు పాపులు ఇంకా కావాలి అని కోరుకుంటుంది. కానీ దాని నుంచి తప్పించుకోవలసిన బాధ్యత లేక తప్పించుకోవలసిన అవసరం నీకుంది. కాబట్టి నీవు దాని నుంచి తప్పించుకొని వెళ్ళాలి అనంటే నువ్వు ఒక వ్యక్తిని లేక నమ్మకమైన వారిని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆయన నిన్ను మిమ్మల్ని తీసుకెళ్ళగలడు అని అనుకోవాలి. సో ఈ యొక్క అపరిమితమైన ఆశ పెట్టుకునే ఈ పాతాళము అగ్నిలాగా యాతన పెట్టే ఈ యొక్క పాతాళము మృతులందరినీ కూడా తనలో ఉంచుకునే లోకంలో ఉంది. మృతుల లోకం అనుకున్నాం, షియోల్ అన్నాం. షియోలులో పాతాళం అనే ప్రదేశం ఉంది. సో మృతులందరూ పాక్షికంగా అక్కడ ఉంటారు అనుకున్నాం. అయితే ఈ పాతాళము లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాగలరా? రాలేదు. చూద్దామా మాట. లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఆ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఇది మీరెలా వేడుకుంటారు? ఇది పాతాళంలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి వేడుకుంటారా? ఈ లోకంలో ఉండగానే, ఈ స్థలంలో ఉండగానే దేవుణ్ణి వేడుకుంటారా? ఈ స్థలంలో ఉండగానే ఆ పని చేస్తారా? ఈ స్థలంలో ఉండినప్పుడే మనం దేవుని వేడుకుంటే తప్పించే దేవుడు. ఈ లోకంలో ఉండగానే నువ్వు ఆ పని చెయ్యాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఆల్రెడీ పాతాళంలోకి వెళ్ళిపోయిన ధనవంతుడు అడుగుతున్నాడు, నాకు ఇలాంటి 5 అన్నదమ్ములు ఉన్నారు, నాలాంటి వారే, నాలాంటి క్రూరులే, నాలాంటి పాపులే, నాలాంటి ధనవంతులే, వారు కూడా ఇలాంటి బిహేవియరే కలిగి ఉన్నారు, నేను కనీసం వెళ్ళి వాళ్ళనైనా రక్షిస్తాను అని ఎప్పుడు అడుగుతున్నాడంటే తనకి ఇక సమయం లేదు. పాతాళం నుంచి ఇక రాలేడు, లోపలికి బయటకు రాలేడు. ఒకసారి ఇల్లు లోపలికి రాలేడు, బయటికి రాలేడు. అలాంటప్పుడు అడుగుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, సమయం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. లైట్ ఉండగానే, వెలుగులో ఉండగానే నీవు మరి యొక్క నలుగురికి వెలుగు చూపించేవాడిగా, ఆత్మలను రాబట్టేవాడిగా ఉండాలి. ఆత్మలు ఇవి పాతాళ లోకంలోకి వెళ్లకుండా నువ్వు కాపాడగలిగేవాడిలా ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు చెప్పింది కూడా, ఆజ్ఞాపించింది కూడా ఇదే. ఆత్మలను రక్షించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు శిక్షను చూసి, అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా పాతాళము, తప్పకుండా నేను వెళ్ళి చెప్పాలి వెనక్కి వెళ్ళి అంటే, వెనక్కి వెళ్ళే సమయం ఉంటుందా? నీకు వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. సో వెనక్కి వెళ్ళే సమయం కానీ అవకాశం కానీ ఉండదు. కాబట్టి ముందుగా మనకి ఇది తెలుపబడినవి కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఇవన్నీ ముందుగా తెలుసుకుంటున్నాం. కాబట్టి రాబో సంగతులను ముందుగా మనమే మనవారికి తప్పకుండా చెప్పాలి. పాతాళ లోకంలోకి వెళతావా నువ్వు? వెళ్ళొద్దు అని చెప్పాలి. ఒకసారి వెళితే తిరిగి రాలేవు చెప్పాలి. కేవలం నీతిమంతుడే పాతాళ లోకము ఏమీ చేయలేదు. ఎవరా నీతిమంతుడు? చూద్దామా. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని గమనిద్దాం.
అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనాన్ని గమనిద్దాం. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. ఎవరి గురించి మనకు రాయబడిన మాట ఇది? యేసు ప్రభువుకు. క్రీస్తు వారి గురించి రాయబడిన మాట. యేసు ప్రభు. నీతిమంతుడు పాతాళ లోకం ఏమీ చేయలేదు. ప్రభు అయిన క్రీస్తు నీతిమంతుడు. ప్రభు అయిన క్రీస్తు నీతిమంతుడైతే మనమంతా ఎవరిమి? ఆయన విశ్వసించిన వారు ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చిదిద్దపడతారు. ఎందుకనంటే ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మన పాపములు ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు ఆపాదించాడు. ఆయన నీతి, అలాగ మనం నీతిమంతులు అయ్యాం, కానీ మన క్రియల ద్వారా నీతిమంతులు అవలేదు. అది ఆయన మనకు ఆపాదించబడినది, అంటే ఇచ్చింది. అది ఆయన మన పాపాలను తీసుకొని ప్రతిగా మారుగా ఆయన నీతిని మనకు ఆపాదించాడు. కాబట్టి ఆయన నమ్మిన, ఆయనను విశ్వసించిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు. సో ఇప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన మీరందరికీ కూడా, లేక మనందరికీ కూడా పాతాళ లోకం, మనందరినీ పాతాళ లోకం ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదు. కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మనం ఏంటి? విపరీతమైన ఆశ దానికి ఉంది, నోరు తెరుచుకొని ఉంది. అది ఎప్పుడు నీ మైండ్లో ఉండాలి. అది నువ్వు ఉంది కాబట్టి నీ యొక్క పక్క వారికి చెప్తూ ఉండాలి, అంతేనా? సో పాతాళ లోకాన్ని సంఘం అధిగమిస్తుంది అని లేఖనాలు చెప్తున్నాయి. సంఘం అధిగమిస్తుంది. సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అధిగమిస్తుంది అంట. మత్తయి సువార్తలో మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని గమనిద్దాం. మరియు నీవు పేతురువు అను శబ్దమునకు రాయి అని ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను మీతో చెప్పుచున్నాను. దేని ముందు పాతాళలోక ద్వారములు నిలవలేవు? సంఘము పాతాళలోక ద్వారములు నిలువలేవు. ఎవరి మీద సంఘాన్ని కడతానన్నాడు దేవుడు? మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే దేవుని రక్తము ద్వారా ఏర్పడిన ఈ సంఘము, ఆయన విశ్వసించిన వారు, సహోదరులైన వారు, లేక ఆయనకు పిల్లయ్యే వారసత్వాన్ని పొందుకున్న మనమంతా కూడా ఒక సార్వత్రిక సంఘముగా ఏర్పడితే సంఘానికి పాతాళలోకపు ద్వారాలను అధిగమించే శక్తి వస్తుంది అని చెప్పి లేఖనాలు చెప్తున్నారు. మరణము, పాతాళము ఈ రెండు శిక్షకు రూపాలు అని చెప్పి లేఖనం చెప్తున్నారు. మరణము మరియు పాతాళము ఈ రెండు దేనికి రూపాలుగా కనపడుతున్నాయి? శిక్షకు రూపాలుగా కనపడుతున్నాయి. శిక్షను అనుభవించాలా అనంటే నువ్వు పాతాళంలో ఉంటావు. అలాగే మరణము అనేది ఏంటి? రెండవ మరణము గురించి తీర్పు దినము నాడున ఈ యొక్క రెండవ మరణం యొక్క ప్రస్తావన వస్తుంది. మరణము, పాతాళము శిక్షకు రూపాలని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న దాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించును. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలన భూమి వాసులను చంపుటకు భూమి యొక్క 4వ భావం పైన అధికారము వారికి ఇవ్వబడెను. గుర్రము కనపడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళము ఎవరిని వెంబడిస్తుంది అంటే మృత్యువును వెంబడిస్తుంది, అంటే రెండవ మరణాన్ని వెంబడిస్తుంది. సో పాతాళము మరియు మరణము అనేవి శిక్షకు రూపాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే మనం ఇందాక చదువుకున్నాము, అగ్నిలాగా యాతన పెట్టే స్థలము ఏదై ఉంటుందన్నా? పాతాళము అని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఈ పాతాళంలో ఉన్నవారు శిక్షను అనుభవిస్తూ తీర్పు దినం వరకు శిక్షను అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి లేఖనం కూడా చెప్తుంది. అది కూడా చూద్దాం మనం. పేతురు రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. భక్తులను శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వంను నిరాకరించుచు శిక్షలో ముంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. మీరు తెగువ గలవారును స్వేచ్ఛా పరులనై మహాత్ములను దూషింప వెరవయున్నారు. సో ఇక్కడ తీర్పు దినము వరకు జాగ్రత్తగా గమనించండి. దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలి ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ఈ తీర్పు దినము వరకు వీరందరినీ ఎలా బిహేవ్ చేసిన వాళ్ళని, అవిశ్వాసుల్ని, ప్రభుత్వాన్ని నిరాకరించే వారిని, అలాగే మహాత్ములైన వారిని దూషించే వారిని, సో వీళ్ళందరినీ కూడా ఫైనల్ జడ్జిమెంట్ వరకు ఎక్కడ దాచిపెట్టి ఉంచుతారట, ఎక్కడ ఉండే ప్రదేశంలో ఉంటుందో చెప్తుంది. ఇక్కడ పాతాళం అనే ప్రదేశంలో దేవుడు వారిని కావలిలో ఉంచినట్టుగా కనపడుతుంది. అంటే శిక్ష దినం వరకు, ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ శిక్ష వరకు వాళ్ళు అక్కడ ఉండవలసిందే అని చెప్పబడింది. తీర్పుకు వచ్చే వరకు. అయితే తీర్పు దినము వచ్చినప్పుడు తీర్పుకు అప్పగింపబడతారు వీరంతా అని చెప్పి మనకి ఎక్కడ కనబడుతుంది? పాతాళ లోకంలో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా తీర్పు దినమున తీర్పునకు అప్పగింపబడతారు. అది ప్రకటన గ్రంథం చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13వ వచనాన్ని గమనిద్దాం. ప్రకటన గ్రంథము 20వ సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియ చొప్పున తీర్పు పొందెను. పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులు. వాటి వశము అంటే అర్థం ఏంటి? పాతాళ లోకం వశములో అంటే అర్థం ఏంటి? పాపం చేస్తున్నారు. పాతాళ లోకము వశములో ఉండటం అంటే ఏంటి? పాతాళంలో శిక్ష పొందుతున్నవారు. వశము అంటే ఆ ఆధీనంలో ఉన్నవారు. పాతాళ లోకము యొక్క అధీనంలో ఉన్నవారిని వశములో ఉన్నవారు అంటారు. ఆ అధీనంలో ఉన్న వారిని తీర్పు దినమున శిక్షకు అది అప్పగిస్తుంది అని చెప్పి రాయబడి ఉంది ప్రియులారా. అలాగే ఈ యొక్క పాతాళానికి మనము ఎవరెవరు వెళతారు అని కనుక మనం ఆలోచిస్తే చాలా మంది పశ్చాత్తాపడని పట్టణాలన్నీ కూడా తీర్పు కోసం వేచి ఉన్నాయని మత్తయి సువార్తలో చదవచ్చు. అలాగే మనము ఇప్పుడు ధనవంతుడు లాజరు విషయంలో మనకు చూస్తే ధనవంతులు అయిన వారు, దురాపేక్ష కలిగిన వారు, లేక ధనాపేక్ష దురాశ కలిగిన వారు వీళ్ళంతా కూడా పాతాళ లోకానికి వెళతారు అని చెప్పి చదువుతున్నాం. ముఖ్యంగా అవిశ్వాసులైన వారందరూ కూడా పాతాళ లోకానికి వెళతారు అని చెప్పి మనకి యోహాను సువార్త ద్వారా చదువుకోవచ్చు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని గమనిద్దాం. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారి నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను అంటే అర్థం ఏంటంటే దే వర్ ఆల్రెడీ డిసైడెడ్ టు బి సెంట్ టు ఎక్కడికి పంపించాలని తీర్పు పొందారు. పాతాళంలోకి పంపబడాలని ఆల్రెడీ తీర్పు పొందేశారు. సో ఇక ఆటోమేటిక్ గా అక్కడికే వెళతారు. ఎవరు వీరు అంటే దేవుని విశ్వసించని వారు. ఎవరిని చూద్దాం, చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు అని చెప్తూ, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. తీర్పు తీర్చబడెను అంటే వాళ్ళు పాతాళ లోకానికి ఆల్రెడీ వాళ్ళకి టికెట్ ఇచ్చేసినట్టు అన్నమాట. విశ్వాసం ఉంచలేదు గనక వారికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వెలుగంటే ఎవరు? చీకటి అంటే ఎవరు?
వెలుగంటే యేసుక్రీస్తు ప్రభుల వారు, చీకటి అంటే సాతాను. సాతాను అంటే ఇక్కడ సాతానుని ప్రేమించిన వారందరూ కూడా ఎవరవుతారు? వీళ్ళు అవిశ్వాసులు అవుతారా, విశ్వాసులు అవుతారా? అవిశ్వాసులు. అవిశ్వాసులు అవుతారు. కాబట్టి అదే వెలుగు నొద్దకు రాకుండా చీకటి నొద్దకు వెళ్ళిన వారందరికీ ఆల్రెడీ తీర్పు డిసైడ్ అయిపోయింది. అది వారు పాతాళానికి వెళ్ళే శిక్ష అని చెప్పి మనకి క్లియర్గా కనబడుతుంది. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఆగూరు గారు తన రచనలో ఏం చెప్పాలనుకున్నారు, దేని గురించి చెప్పాలనుకున్నారంటే, దురాశ ఉండకూడదు, ఆశ ఉండొచ్చు, కానీ ఉన్న వాటితో తృప్తి పడాలి అని చెప్పి మనం చదువుకున్నాము. ఆ మాటను ఇప్పుడు చదువుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. 13వ అధ్యాయము 5వ వచనాన్ని. డంబపు మాటలను దేవదూషణలను 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ వచనాన్ని. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. చూసారా ఎంత గొప్ప ఆదరణకరమైన మాట పౌలు గారు ఈ హెబ్రీయుల సంఘానికి రాస్తూ ఉన్నారు. చూసారా ఏమంటున్నాడు? ధనాపేక్ష లేని వారై, ధనం కావాలని విపరీతమైన ఆశ పెట్టుకోవద్దు. ఆ దురాశ దుఃఖానికి చేయటని చెప్పుకున్నాము. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం అనుకున్నాము. అయితే ఇలాగా ధనాపేక్ష కలిగి ఉండి మీరు ఉండొద్దు. మీకు ఏదైతే కలిగి ఉందో బీ కంటెంట్ విత్ వాట్ యూ హ్యావ్. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో వాటిలో తృప్తి పడుతూ ఉండండి అని చెప్తూ ఆయన దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉండాలి, నాకున్నదాంతో నేను ఎలా తృప్తిగా ఉండాలి అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే ఆయన సమాధానం కూడా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండండి అని చెప్పి దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా పౌలు గారు రాసే రచనలోనూ కూడా ఒక ఏదైనా మాట రాసినప్పుడు ఆయన దాని వెనక దేవుని యొక్క వాగ్దానం ఒకటి జ్ఞాపకం చేస్తాడు, లేక దేవుని చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తాడు. ఎలా ఉండాలి నిబ్బరంగా నేను అని అంటే, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పే ముందు ఆయన ఎవరిని పోలి నడుచుకున్నాడని చెప్పాడు? ఆయన యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాను, అట్లాగే మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడు. అంటే ప్రతిదానికి ఆయన ప్రతి విషయంలోనూ ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడని రాసింది ఎవరు? ప్రతి విషయంలోనూ మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఈయన మాదిరిగా తీసుకుంటున్నాడు, కాబట్టి మనల్ని మాదిరిగా తీసుకోమంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మాదిరిగా తీసుకునేటప్పుడు 10 రోజులు ఉపవాసం ఉండండి, లేదా 15 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పాడు అనుకోండి. వెంటనే ఆయన రాసే మాట ఏంటి? వెనక్కి కిందేం రాస్తాడు? మనుష్యుడు రొట్టె వలనే మాత్రమే జీవించడు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. 2 రోజులు తినకపోతే చనిపోతావా అంటే అమ్మో అనుకునే వారికి కింద ఈ చదవగానే దేవుడే కాపాడుతాడు కదా, దేవుడే వాగ్దానం ఇచ్చాడు కదా, నా బిడ్డలను నేను రక్షిస్తానని, నా అరచేతులు నేను చెక్కుకొని ఉన్నానంటున్నాడు కదా. అంత సేఫ్గా మనల్ని చూసుకునే దేవుడు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏంటి అనే మాట వస్తుంది కదా. సో ఆ ధైర్యాన్ని, ఆ నిబ్బరాన్ని, ఆ ఆదరణ కలిగిన మాటలను ఆయన తన రచనల ద్వారా కూడా మనకి ఈనాటికి అవి ఆదరిస్తూ ఉన్నాయి. ఆ మాటలు నిజంగా చూడండి. ఆ మాటలు ఎంత ధనాపేక్ష వద్దంటున్నాడు. సరేనయ్యా, నేను ధనం గురించి ఆశపడను, కలిగిన వాటితో తృప్తి పడతాను, నాకేం కలిగింది అన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. నేను విడవనని చెప్తున్నాడు కదా దేవుడు, ఎడబాయను అంటున్నాడు కదా. విడవనంటున్న దేవుడు నీకు ఇవ్వడా? నిన్ను ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ నేను విడిచిపెట్టను అని దేవుని యొక్క అభయము ఎప్పుడు మనకుంది అని నిబ్బరంగా ఉండండి అని చెప్పి ఆయన రాస్తూ ఉన్నారు. సో ఇది మనము ఎందుకు చదువుకున్నామంటే, ఇలాగా కలిగిన వాటితో తృప్తిగా ఉండండి, కానీ జలగకున్న కుమారులాగా ఇమ్ము నాకు ఇంకా కావాలి ఎంత ఇచ్చినా కానీ తృప్తి పడని జీవితాలు, అలాగే
ఎంత మనము ఇచ్చినా కానీ చాలు చాలు అని అననివి, చాలు అని అననివి. సో ఇలాంటి ప్రవర్తనను మనము కలిగి ఉంటాము. ఎందుకనంటే పాతాళములాగా అపరిమితముగా నోరెలా తెరుచుకుందో దురాశ కలిగి ఉందో, నరుని నేత్రము కూడా అలాగే దురాశ కలిగి ఉంది. నరుని నేత్రం కూడా అలాంటి దురాశ కలిగి ఉన్నది అని చెప్పేసి లేఖనం చెప్తుంది. ఆ రెఫరెన్స్ నేను మర్చిపోయాను, మీకు తర్వాత మళ్ళీ పోస్ట్ చేస్తాను. నరుని యొక్క నేత్రం కూడా అలాంటి ఆశ కలిగి ఉందంట. పాతాళంలోకి ఎలాంటి ఆశ ఉందో, అపరిమితమైన ఆశ ఉందో, నరుని నేత్రానికి కూడా అదే ఆశ కలిగి ఉంది అని చెప్తున్నాను. సో మనము విపరీతమైన ఆశ దేనిలో ఉండాలి అని అంటే ప్రభువునందు ఉండాలి, ప్రభు యొక్క ప్రార్థనలో ఉండాలి, అలాగే వాక్యం నేర్చుకోవడంలో ఉండాలి. విపరీతమైన ఆశ, దినదినము వృద్ధి పొందాలి, ఆత్మీయ జ్ఞానాన్ని పెంపొందించుకునే దానిలో దురాశ ఉండాలి. ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా దేవుని సన్నిధిలో గడపాలి, ఇంకా నేను దేవుణ్ణి స్తుతించాలి అనే విషయాల్లో దురాశ ఉండాలి. సంపాదించుకోవడంలోనూ మన అనుదిన కార్యక్రమాల్లోనూ మనము మునిగిపోతూ మనము విగ్రహారాధికులు అయిపోతున్నాము. ధనానికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తామో విగ్రహారాధికులు అయిపోతాం ఆటోమేటిక్గా. సో దేవుడు చెప్తున్న మాట, లేక ఇక్కడ ఆగూరు చెప్తున్న మాట ఏంటి అని అంటే, అక్కడ ఆయన చెప్తున్న మాట ఇమ్ము ఇమ్ము అని ఎందుకు ఆయన అది చెప్పాడు అని అంటే, చెప్తూ ఆయన దేవుణ్ణి కూడా కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడో చదువుకొని మనము ముగించుకున్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో 30వ అధ్యాయంలో గమనించండి ప్రియులారా, ఆయన ఈ దేవుణ్ణి ఏ విధంగా కోరుకుంటున్నాడు. 8-9 వచనాలను చదువుకుందాం. 30వ అధ్యాయం 8-9 వచనాలు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిల్లి నా దేవుని నామమును దూషించునేమో. దేవుని నామమును దూషించునేమో. ఏమని కోరుకుంటున్నాడండి ఆయన? జాగ్రత్తగా మళ్ళా చెప్పండి, ఏమని కోరుకుంటున్నాడు? ఎక్కువ ఇవ్వద్దు, తక్కువ ఇవ్వద్దు అయ్యా ధనమును. నన్ను ఐశ్వర్యవంతునిగా చేయొద్దు, అలాగని బీదవానిగా కూడా చేయొద్దు. బీదవానిగా ఉంటే నేను ఆశ కలిగి దొంగిలిడతానేమో, ఐశ్వర్యవంతుడైతే నాకు కలిగిన దానికంటే ఎక్కువ ఉండిపోయి నా కళ్ళు మూసుకుపోయి నిన్ను దూషిస్తానేమో అని ఏం కోరుకుంటున్నాడు ఆయన? తగినంత. ఇది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. తగినంత. నాకు అనుదిన ఆహారము దయచేయని దేవుణ్ణి కోరుకుంటావా? నాకు నెలకు సరిపడిన ఆహారం దయచేయని కోరుకుంటావా? ఆహారం అనుదినము తినగలమా? నెల రోజులకు సరిపడే ఆహారాన్ని తినగలమా మనం? అనుదినము. ఏ దినానికి చాలినంత ఆ దినం అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అంటే ఈ దినానికి ఇంత చాలు. సో కలిగి ఉన్న వాటితో తృప్తి పొందటం అనేది ఇక్కడ ఆగూరు గారు చెప్పాలనుకుంటూ ఉన్నారు. మనకి ఆగూరు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? కలిగి ఉన్న వాటితో తృప్తి చెందండి. ఎక్కువగా కలిగి ఉన్నా కానీ యెహోవా ఎవడో అని అంటావేమో, ఎవడని అందునేమో, లేక బీదనైతే దొంగిలించి నా దేవుని నామాన్ని దూషించునేమో. అందుకని నాకు అటు వద్దు ఇటు వద్దు, నాకు కలిగినంత తృప్తి ఎంతవరకు ఉంటో అంతవరకు తృప్తి పడే జీవితాన్ని నాకు అందించు అని చెప్పి దేవుడు చెప్తూ ఆయన ఆగూరు గారు కోరుకుంటూ ఉన్నారు. సో మన జీవితాల్లో ఆయన మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటి అంటే, దురాశ పనికిరాదు, దేనిలోనైనా విపరీతమైన ఆశ పనికిరాదు. అలా ఆశ కలిగినది దేంతో పోల్చబడింది? మొట్టమొదటిగా మనం దేని గురించి మాట్లాడుకున్నాం? పాతాళము విపరీతమైన ఆశ పెట్టుకొని ఉన్నదట, నోరు తెరుచుకొని ఉన్నది పాపులను తన లోపలికి లాక్కోవడానికి. మరి అటువంటి పాతాళానికి నువ్వు వెళ్లకుండా నీవు దేవుణ్ణి విశ్వసిస్తే దాని మీద అధికారం, నీ మీద అధికారం పాతాళానికి ఉండదని నీవు తెలిసినా కూడా నీవు మరొకరికి చెప్పడానికి ఇంకా సంశయిస్తున్నావు అంటే ఏమి నిన్ను ఆపుతుంది?
ఆత్మను రాబట్టడానికి లేక సువార్తను ప్రకటించడానికి నిన్నేం అడ్డగిస్తుందో వాటిని శరీరంలో నుంచి దూరపరచడానికి ప్రయత్నించి దేవుని సువార్తను పంచుకోవాలని ఆ రచయిత మనకు చెప్తూ ఉన్నాడు, ఆ గురుగారు చెప్తున్నారు. అలాగే మనము ఆయన రచన నుంచి మనం నేర్చుకున్నది విపరీతమైన ఆశ పెట్టుకునేవి పాతాళం లాంటి వాటితో సమానం. నువ్వు కూడా పాతాళం లాగా మారతావా, లేక లేక నమ్మి దేవుణ్ణి విశ్వసించి చీకటి వద్దకు కాకుండా వెలుగు వద్దకు వెళ్ళేవాడిగా ఉంటావా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి పిల్లలు. సో మిగిలిన భాగాలైన వాటిని ఎన్ని అనుకున్నాం, ఆయన ఎన్ని గురించి చెప్పాడు, ఆయన చాలా